హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో పీనట్ బటర్ని ఇంట్లోనే హైజీన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పీనట్ బటర్ని బ్రెడ్తో కలిపి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి. మరి ఈ పీనట్ బటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ని పెట్టేసి 1 కప్పు వరకు పల్లీలని తీసుకున్నాను. వీటిలో చేదు గింజలు ఏమైనా ఉంటే వాటిని తీసేసేయాలి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే పీనట్ బటర్ చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ఇలా నిదానంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగాయో లేదో తెలుసుకోవాలంటే ఒక 2 పల్లీ గింజలు తీసుకొని ఇలా రబ్ చేసి చూస్తే పైన పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ తొలగిపోతే మంచిగా వేగినట్టండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మ్యాషర్ తీసుకొని ఇలా మ్యాష్ చేసేయాలండి. మ్యాషర్తో కానీ లేకపోతే పప్పు గుత్తితోనైనా ఇలా మ్యాష్ చేస్తే ఈజీగా పీల్ అవుట్ అవుతుంది. మ్యాషర్తో మ్యాష్ చేసిన తర్వాత ఏమైనా 1-2 గింజలు పొట్టుతో ఉంటే ఇలా చేత్తో కూడా రబ్ చేసేయొచ్చండి. ఈ పల్లీల వల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇలా పీల్ అవుట్ చేసిన తర్వాత వీటిని చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేయాలండి. ఇక్కడ చూడండి, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పీనట్ బటర్ని ఈవెన్గా కలిపేసి బ్రెడ్ మీద ఈజీగా పీనట్ బటర్ స్ప్రెడ్ అవ్వడం కోసం కొంచెం ఫ్లేవర్ లేని ఆయిల్ని 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం స్వీట్నెస్ కోసం 2 స్పూన్ల వరకు హనీని కూడా తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మంచిగా బ్లెండ్ చేసేయాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నంత మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా కలిపేసి కొంచెం సేపు చల్లారిన తర్వాత గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పీనట్ బటర్ని పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి బ్రెడ్తో ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి. అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తిన్నా హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజుకు 1 స్పూన్ తీసుకున్నట్లయితే సమస్యలు చాలా వరకు తగ్గుతాయండి. చూశారు కదండి, పీనట్ బటర్ అయితే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ బ్రెడ్ మీద కూడా చాలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుందండి. చూశారు కదండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.